ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం నాకు నిరంతరం నిలిచిపోవాలి. నేనెప్పుడూ నీ సన్నిధిలోనే ఉండాలి. 100 సంవత్సరాల ఆయుష్యాన్ని మనుషుల్ని దీవిస్తారు. కానీ దైవశక్తి ఉన్న మనం 100 సంవత్సరాల పైనే బ్రతుకుతున్నాం. మన శరీరంలో ఉన్న విషం వెలకట్టలేని మాణిక్యాలుగా మారింది. కోరిన రూపం దాల్చగలిగిన శక్తి మనకొచ్చింది. కానీ కొద్ది రోజులుగా నా మనసులో ఏదో భయం. ఏమిటి భయం? మరణ భయం. ఎదురు చూడని విధంగా నాకు మరణం సంభవిస్తే నిన్ను విడిచి దూరమైపోతాననుకుంటున్నాను. దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. నా నుంచి మిమ్మల్ని వేరు చేసే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. నిజంగా మనకి చావే లేదు. మన ప్రాణం తీసుకెళ్లి ఇంకో శరీరంలో ప్రవేశపెట్టగలరే కానీ మనల్ని పూర్తిగా చంపలేరు. ఒకవేళ అటువంటి విపరీతమే జరిగి మీ ప్రాణం మీ శరీరం నుంచి పోయినట్లయితే నా దగ్గరున్న అపూర్వమైన శక్తితో మిమ్మల్ని మళ్లీ బ్రతికించుకోగలను. దిగులు పడకు. నా మీద నీకున్న ప్రేమను చూసి మరణం కూడా మనసు మార్చుకుంటుంది. బాబు, భయపడకు. ఈ పామును చూసి భయపడుతున్నావా? పిచ్చి నాయన, ఇది కూడా నీలాంటి ఒక పసిబిడ్డే. ఓ, వెళ్ళి ఆడుకో. ఓ బాబు, రా, భయపడకు. కూర్చో, నేనేమీ చేయను. నీ పేరేమిటి? రవి. చాలా మంచి పేరు. రవి అంటే అర్థం ఏమిటో తెలుసా? సూర్యుడు. నువ్వు ఉదయించే సూర్యుడివి, ఈ తాత అస్తమించే సూర్యుడు. అవును, మీ పేరేమిటి? పుట్టగానే పసివాడన్నారు, పెరిగాక యువకుడన్నారు. ఇప్పుడు ఈ దశలో తాత అంటున్నారు. నువ్వు తాత అనే పిలు. సరే పావుల తాత. పాము తాత, ఇది కూడా బాగానే ఉంది. ఆ పేరుతోనే. అవును, మీ ఊరేది? గాలికి ఊరేది, ఇల్లేది. అవును రవి, నీకేదంటే ఇష్టం? చాక్లెట్. చాక్లెటా? ఇదిగో చాక్లెట్ తిను. బాగుందా? పావుల తాత, ఎలా రాయని చాక్లెట్ గా మార్చారు? ఇదేముంది బాబు, నేను చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికిస్తాను. అయితే మీకు మంత్రాలు తెలుసా? మంత్రాలేమిటి, మాయలేమిటి? దైవానుగ్రహం ఉంటే రాళ్లను చాక్లెట్లు చేయొచ్చు, ఎముకల గూడిని నడిపించొచ్చు. సరే పావుల తాత, నేను ఇంటికి వెళ్తాను, టైం అయింది. వెళ్ళిరా. ఏంటి బాబు నువ్వనేది? అవునమ్మా, ఆ పావుల తాత రాయిని చాక్లెట్ గా మార్చారు. అలాగా? చచ్చిపోయిన బతికిస్తారంట. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ పాము తాత పెద్ద సిద్ధులై ఉంటారు. సిద్ధులు అంటే ఏమిటి? ఎంతో మంచివారు, దేవుళ్ళంటి వారు. ఏం కావాలి? పావు తాత, పావు తాత. రవి, బాగున్నావా? బాగున్నాను తాత. ఇదిగో ఇడ్లీ తినండి. పాము తాతకు పలహారమా? బేష్, ఇడ్లీలు పువ్వులా ఉన్నాయి. ఏమిటి తాత మీరు తినకుండా పారేస్తున్నారే? ఈ భూమిలో ఎన్నో జీవరాశులు ఆకలితో అల్లాడుతున్నాయి, అవి తిను. మీకు ఆకలేదా పావు తాత? పిచ్చివాడికి ఆకలేదు, సిద్ధుడికి ఆకలి. మీరెప్పుడు ఏమీ తినరా? ఈ వృద్ధుడు ఎప్పుడైనా పళ్ళు తింటాడు. మీకు నేరేడు పళ్ళు ఇష్టమేనా? ఇష్టం. అయితే నువ్వు వెళ్ళి కోసుకొస్తాను, రండ్రా. ఏం తీయగలేవా? అయ్యో, పొల్లగా ఉన్నాయి. అయితే నీకు ఇష్టమైన నేరేడు పళ్ళు తీసుకురాను.
పైన చూసారా నేరేడు పళ్ళు ఉన్నాయిరా నీ చెట్టుకి దులుపుతాన్రా అయ్యా 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 మీకోసం పళ్ళు కోయడానికి వెళ్ళిన నా బిడ్డ ప్రాణాలు విధి బలి తీసుకుందయ్యా. వాడి జీవితం వాళ్ళ పరీక్షలో ముగిసిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదయ్యా. భర్తను కోల్పోయిన నేను నా బిడ్డ కోసమే బతుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డనే బలి ఇచ్చానయ్యా, బలి ఇచ్చాను. చనిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి నీకుందని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే వచ్చాను. మీ కాళ్ళ మీద పడి అడుగుతున్నానయ్యా, నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. అది నా వల్ల కాదమ్మా. అంత మాట అనకండి అయ్యా, మీ వల్ల అవుతుంది. అటువంటి దైవానుగ్రహం మీకుంది. ఇందులో ఒక ధర్మ సంకటం ఉందమ్మా. ఒక జీవిని అంతం చేస్తేనే చనిపోయిన ఇంకొక జీవిని బ్రతికించవచ్చు. ఒక ప్రాణం తీసి ఇంకొకరికి ప్రాణం పోయడం పాపం కదమ్మా. ఆ పాపాన్ని నేను ఎలాగమ్మా చేసేది? ఇంకొకరి ప్రాణంతో నా బిడ్డకు ప్రాణం పోయదలుచుకుంటే నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చిగురించే నా బిడ్డ కోసం వాడిపోయిన నా ప్రాణం తీసుకోవడం పాపమే కాదు. నన్ను చంపి నా బిడ్డను కాపాడండి అయ్యా, కాపాడండి. పేరు తెంచి నువ్వును కాపాడమంటున్నావా అమ్మా? అది న్యాయం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తానని నా బిడ్డతో మీరు చెప్పినంతా కట్టు కదా. ఆయన చాపెట్టుగా మార్చే కనికట్టు విద్యను చూపించి ఏ పాపము తెలియని నా బిడ్డను మోసం చేశారే. మిమ్మల్ని దేవుడు అనుకుని నా బిడ్డను అన్యాయంగా చంపేశారే. నేను చంపానా? నేను చంపానా? లేదే. ఈ రోజు మీకేమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమీ లేదు. నీకోసం పళ్ళు కోసేటప్పుడు నన్ను చూసే కుర్రవాడు చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. అలాగా? అవును. అతను పట్టానికి నేను కారణం కాకపోయినా ఏమైందో ఎలా ఉన్నాడని బాధగా ఉంది. కంగారు పడకండి. మీరు భయపడేంతగా వాడికి ఏం జరిగి ఉండదు. నా మనసు ఆగటం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే, వెళ్ళిరండి. వస్తాను. నేను బ్రతికిస్తాను. అందుకోసమే ధర్మాన్ని అలక్ష్యం చేస్తాను, న్యాయాన్ని అంతం చేస్తాను. నా తపస్సుని ధారపోస్తాను, మహాపాపాన్ని భరిస్తాను. ఇప్పుడే ఇతని చావుకి ఎవరి కారణం ఆ ప్రాణాన్ని తీసి ఇతన్ని బ్రతికిస్తాను. ఆ. నన్ను క్షమించు. ఒక్క నిమిషం. ఇంకొంచెం సేపట్లో మీ అబ్బాయికి స్పృహ వస్తుంది. అంతకుముందు ఇంకొక విషయం, ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. తన దేహంలో ఉన్నది అపూర్వమైన నాగప్రాణవని నీ బిడ్డకి తెలిస్తే అతని మనసు బాధపడి జీవితమే పాడవుతుంది. నా ప్రాణమే పోయినా ఈ రహస్యాన్ని నా బిడ్డతో చెప్పను. ఇది నిజం.